సరే కానీ ఇక లేచిపోయిన సమ్మి కొడుకు కోడలట ఇంటికి వచ్చిందట. కోడలు ఎట్టున్నదో చూసి మంచిగా లేకుంటే తలో మాట మంచికో మాట అనద్దని దావిలే. అదే మన తక్కువ అనుకుంటానువా, మనిషికో తీరు మాటలు అంటే దెబ్బకు పించుక కావాలి అది. అవునే, మనిషికో తీరు మాట గొడ్డుకో తీరు దెబ్బ అంటారు. దానికి మాటలు అంటే దెబ్బ తాకినట్టు కావాలి. దొంగ ముఖం దానికి, దొంగ ముఖం అది, దొంగ తక్కువ అనుకుంటాను. అది మంది పిల్లగాలని ఏమైనా పేర్లు పెట్టుడే. దాని పిల్లలు దానికే అట్లా అయింది పేర్లు పెడితే. అవునే అక్క, అవునే నానమ్మ, అదైతే మంది పిల్లలు నోర్వనే ఓర్వది. ఓ ఆ పిల్లలు లంగలు, ఈ పిల్లలు దొంగలు, ఆడ చేసుకొచ్చిండ్లు, ఈడ చేసుకొచ్చిండ్లు, ఆడ కొంప ముంచిండ్లు, ఈడ చేసిండ్లు, పిల్లలు ఫోన్ మాట్లాడుతాండ్లు, ఓ వాళ్ళని లవ్ చేస్తాండ్లు, వీళ్ళని లవ్ చేస్తాను నువ్వు ఆడిపోసుకోదు. ఓ దోస్తులు లెక్క మాట్లాడుకున్నా కూడా వాడు వీడు లవ్ చేసుకుంటాళ్ళు, వాది ఇది లవ్ చేసుకుంటాంది. ఓ కథ రామాయణం చెప్తే సమ్మికి తిక్క తిరిగి రావాలి. అక్కడికి పోయి తల తీరు మాట అంటే మొండెం తలకాయ ఏరు అయినట్టు కావాలి దానికి. ఇలా పిల్లగాళ్ళు చేసిందెంతో చేయందేందో కానీ దాని పిల్లలు సకదానాల పిల్లలని సమర్థించనే చేస్తుంది. ఇప్పుడు ఏమయ్యా పలిగిపోయింది ఏమన్నా. పోరగాన్లు ఫోన్ పట్టుకొని ఆలిస్తే మగ పోరగాన్లు అలా లవర్తో మాట్లాడుతుందని వాడంతా సాటింపు ఇజ్జత్ మానం తీసేది. అది దొంగ ముఖంది ముడుముచ్చట్ల సమ్మి. అబ్బో ఇప్పుడు అదేమన్నా తక్కువదా? నా కొడుకే పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్ అని మనల్ని, మన కొడుకులకు ఇంకా పెళ్లిళ్ళు కాలేదు. అది ఎంత దెప్పి పొడుతుందో, ఏందే దెప్పి పొడిచేది అది. దాన్నే మాటకు మాట తూట మాట మాట్లాడాలి, మాటకో తూట అన్నట్టు అంతే. దాన్ని ఒక్కొక్క మాటకు పిచ్చుక రావాలి. అట్లా మాట్లాడద్దామే సమ్మిని. మంది జోలికి ఇంకోసారి పోకుండా అనాలి మనం మాటలు. దాంతో మాట్లాడుకుంటూ నవ్వుకుంటానే అంతే అనాలనే. నేను సులోచిని, దొంగ మొక్కల్లారా, నా కారు ఎవరి వాళ్ళకి కొట్టిందో రేపు చెట్టు కింద బాబు వస్తాడు. పశు బియ్యం పెడితే దొరుకుతారు. రేపు ఇండ్లల్లో ఒక్కరు కూడా లేకుండా చెట్టు కింద బాబా కాడికి రావాలి. మీరు అందరూ రాకపోయిందనుకో ఇండ్లల్లో ఎవతుంటే అదే దొంగ అని అంట. నేను అందరు రాకపోయిందనుకో ఎట్లుంటుందో చూడు. ఎగిరి మోకం మీద అంత. నేను తక్కువదాన్ని కాదు సులోచిని. ఎట్లనేవో పోరగాన్లు అదేమో రేపు చెట్టు కింది బాబా కాడికి రమ్మని పశు బియ్యం పెట్టి మనని దొరకబట్టిస్తా అంటుంది. ఎట్లా దొరుకుతామా అని మన నలుగురం. ప్రజెంట్ అయితే ముగ్గురం ఉన్నాం, ఒకతో ఊరి వేయింది. ఎట్లా ఏం చేద్దాం? ఇట్లా నాకు కూడా ఉత్సపడుతుంది, భయం అవుతుంది. అందరి ముందట వాడు మన పేర్లు చెప్పింది అనుకో ఇజ్జత్ మనం పోతుందో ఏమో ఊళ్ళే. అవునే పోకుంటుందామని అనుకుంటే ఆవుల మొక్కంది ఇంటికాడ ఉన్న వాళ్ళనే దొంగ అంటలేదా? పోవాలి చెత్త దిగరే పొద్దుగాల. మరి చెప్పలేదా? ఎట్లా మరి ఏం చేద్దామే? ఓ చిట్టి ఆ బాబాకు ఇన్నని పైసలు ఇస్తామని సైగ చేద్దాం, కనుగొట్టి సైగ చేద్దాం. చెట్టు కింద కూకుంటాడు కదా, ఐ లవ్ యూ అని అందం అంటే మరి ఏం చేస్తారో చూద్దాం. నిజమా కాదా అన్నది తెలుస్తుంది కదా. గానికి ఐ లవ్ యూ చెప్పుడేంది వాళ్ళని ఇంటిచ్చేది పోతుంది. నువ్వు ఎక్కడి నుండి వస్తాడో తెలుసుకోవాలి. తెలుసుకొని మన పేరు బయట పడకుండా చిన్నగా చేతిలో ఎడమ చేయి ఇలా పైసలు పట్టుకొని చేనుకకు పైసలు ఎత్తే వాడు మరి నొసులడా మన పేరు చెప్తాడా చెప్పడా అన్నది చూడాలనే. అంతే ఎంతైనా నాకు భయం పడుతుంది. అబ్బో ఇట్లా లంగ పని మనమే చేసినామని తెలిస్తే ఆ సులేచి ఎంత తిడతాడో, వాడ కట్టోళ్ళందరి ముందట ఎంత ఇచ్చేది పోతుందో. ఏం భయపడకు, సపరేట్గా పోయి ఆడ ఉందాం చూద్దాం. ఏమన్నా భయమా? మనిషికి 1000 రూపాయలు అయితే పట్టుకురండి చేతులు వెనక మరల పెట్టనీకి. అంతే మనిషికి ఇన్ని పైసలు పట్టుకొచ్చుకున్నాం అనుకో జోరుగా ఉంటుంది. పైసలు పెట్టిన వల్లే ఇక మన పేరు చెప్పడాడు. అంతే ఇక మళ్ళీ ఇక్కడ ఎక్కువసేపు ముచ్చట పెడుతుంది, ఇంటది. పోదాం పండ్లు ఇంట్లకు. వస్తే నానమ్మ అద్ద అంటే ఇన్నమాని ఆడేమో స్వామి ఒంటి కాలు వేసిండు. వాడు వెంటనే ఒక్క కాలుతోని దొరకబట్టేటట్టున్నాడు. అమ్మో నాకు భయం అవుతుంది. నేను పోతానే ఇంటికి. ఆ స్వామికి ఏం తెలుసో లేదా దొరకబడతామాగు, మంచోడా కాదా ఎట్లా అన్నది తెలుద్దామాగు. మన పేర్లు తెలియకుండా పైసలు అయితే సేఫ్టీ కూడా నేను తెచ్చుకున్నాం కదా, ఏం టెన్షన్ పడకుండా. ఓం ఉష్ 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 తు తు ఉష్కా క్యూ క్యూ చూమ్ చూమ్ చూమ్. అమ్మో ఉష్కా కంటే దొరుకుతావా ఏంటి? నాకు రాలుతుంది, లేని తోట అయింది. క్యా క్యా ఉష్ అనడుతోనే మన పేరు వస్తుందో ఏమో. ఎట్లా గడ్డ కడతాయా ఏంటి ఆ బియ్యం, వాడు పోసిన బియ్యం. ఓం బూమ్ బూమ్ బుష్ పటాక్. తీసినోళ్ళ చేతులల్లా ఆటోమేటిక్ గా బియ్యం గడ్డ కడితే ఓం బూమ్ ఉష్ ఉష్ ఓం
షూర్ కరో బేటా షూ కరో. నాకేమో భయం అవుతుంది. నాకు కింది పొంటి గోషులు ఉచ్చరాలేటట్టున్నది. ఎట్లనో ఏం కథనో. ఆడేమో ఉష్కో గిష్కో కనబట్టే క్యోం అనబట్టే ఏం చెప్తూ లేనితోటి చేసిన కారు అడ్డగోలుగా పలగొట్టద్దే అంటే లేనితోటి చెప్తే అది గిట్ట పట్టుకొస్తుందని తెలియకపాయే. అవుల ముఖం సుల్లెచ్చేది అది ఎంత లంగా. కానీ ఆ బియ్యం చేతిలో గడ్డగట్టిన బియ్యం కిందికి దులిపి ఆ చేతుల కొంగు జుట్టుకొచ్చిన బియ్యం చేతిలో పోసుకోండి, లేకపోతే లేనితోటి అవుతుంది. వాడేమో క్యూ క్యూ ఉష్కోకు గిష్కోకు అని గుర్తుపట్టేటట్టున్నాడు. మళ్ళీ ఊళ్ళో ఇజ్జత్ మనం పోతుంది మనం దొరికితే. మాయ లేదు, మంత్రం లేదు, ఎటువంటి ఏది లేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళ చేయి వెంటనే గడ్డ కడుతుంది, చేతుల బియ్యం వెంటనే తప్పు ఒప్పుకొని బయటికి వస్తాను. మంచిది చిత్తం, లేకపోతే మీ కాళ్ళు చేతులు వంకర పడగొడతా నేను. చూసినవానే నాని, అక్కడ చూసినవానే వాడట కాలు చేతులు వంకర ఎత్తాడట. చూచు ఏం చేస్తే వంకర అయితే ఎవడన్నా చేసుకుంటాడా అని నన్ను. ఎట్లా నేనేం చేద్దు? ఎక్కువే మనం మాట్లాడుకునేటి అన్ని సాటు కసులో చిన్న ఇంటది. అజ్జ బట్టి మనకు లేనితోటి అయింది. అది దానికి చల్లగుండా స్టార్ట్ చేస్తా. ఒక్కొక్కరు నా కాడికి వచ్చి చేతులు చూపెట్టి ఫోన్ రీ. నువ్వే పోవాలి నానమ్మ. ఇదంతా లంచ కథలన్నీ నువ్వే చేస్తావు. నువ్వే ఫస్ట్ పోవాలి. నేను ఎందుకు పోతే నేను పోనే మనవరాలు. నేను లేటుగా పోతే అందరికంటే వెనక సిరిపోతా. నాకు భయం అవుతుంది. నేను పోను ఆలోచనలు ఇంకొకసారి చెప్తావా? నేను ముసలిదాన దౌడ దగ్గరికి వస్తా. కళ్ళ నీళ్ళు తుడుచుకో, అది చూస్తే మనమే అనుకుంటది. బియ్యం గడ్డగట్టని వాళ్ళు అయితే ఇట్లా గాల్లో లేసి కిందికి నిలబడతారు చూడు. నా కాడికి అత్తయ్యో ఇట్లా చేస్తున్నా. నువ్వు తీయలేపో అమ్మ. నేను దేవుడు వచ్చినట్టు చెప్తా, మీరు అనుల్లి స్కోరస్ వాడుల్లి సరేనా? సపడే కిడికెళ్ళి పోదాం, తర్వాత సెట్ అయితే చేద్దాం. తల్లిని బాంచారు 10,000 ఏదున్నా చెప్పాలి. మీరు ఇక్కడికి రాండి. ఏ దేవుడో నేను బయట పెడతా చెప్పి దొంగల కూడా చెప్తాను. ఆగు మా నాన్నమ్మ ఆగు. బాగా అంటాను ఆగు. నీకంటే మా నాన్నమ్మ కంటే ఎక్కువ తెలుసురా నీకు? ఆగు కాసేపు ఆగు. ఇక సరగాని దోస్తులు, మరి దేవుడు వచ్చింది కదా ఆమెకు, మరి దొంగలు దొరుకుతారా లేదా, మళ్ళా ఎట్లా అయింది ఏం కథ అన్నది తెలియాలంటే పార్ట్ 4 వస్తుంది. ఇంకా వాడకట్లకి ఏం ముచ్చట్లు జరుగుతాయి జోరుగా, ఇంకేంది ఎవరి ఇల్లు గులవొత్తాన్లు ఏం కథ అన్నది తెలియాలంటే పార్ట్ 4 కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. హైప్ మర్చిపోతాను, తప్పకుండా హైప్ చేయండి దోస్తులు. సరే దోస్తులు, టాటా. మరి పార్ట్ 4 మర్చిపోకుండా చూసిన వాళ్ళు చూసినట్టు లైక్ గుద్ది కామెంట్ చేయండి. మాకోసం మేము ఇంత కష్టపడి మస్తు కష్టపడి వీడియో చేస్తాను కదా, ఖచ్చితంగా లైక్ కొట్టుండి, కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, చూస్తేనే మీకు మంచిగా అంత అర్థమవుతుంది. దబ్బున మీకు అర్థం కాకపోయింది అనుకో పార్ట్ 1 నుండి 4 వరకు చూడండి సరేనా దోస్తులు? మరి ఎండాకాలం పూట ఎండలు చూడు ఎట్లా రగరగా అంటానో, ఎటు పోయినా బాటిల్ పట్టుకొని పోన్లి, ఎందుకంటే దూపు అయితే నీ తాగి బుక్కడంతా చెట్టు కింద ఉండొచ్చు సరేనా దోస్తులు? జాగ్రత్త, ఎండాకాలం పూట ఎండ దెబ్బ తాకుతుంది, మంచిగా ఇళ్ళలోనే తినుండుండుల్లి.